హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ అండ్ లివర్ రెండు కలిపి ఫ్రై చేయబోతున్నాను. చికెన్ వచ్చేసి 1/2 కిలో అండ్ లివర్ వచ్చేసి చికెన్ లివర్ 1/2 కిలో తీసుకున్నాను. ఇవి వచ్చేసి మా మమ్మీ నీట్గా కట్ చేస్తున్నారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా లివర్ ఫ్రై సపరేట్గా చేస్తారు అండ్ నేనైతే ఇలా కలిపి చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మొత్తంగా 1 కిలో లివర్, చికెన్ లివర్ కలిపి 1 కిలో క్వాంటిటీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయకండి ఆయిల్, కొంచెం మీడియంలోనే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండి, నేను ఒక 2 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మరీ వేగాల్సిన అవసరం లేదు, ఒక యావరేజ్గా వేగితే సరిపోతుంది. కొంతమంది కలర్ కోసం బ్రౌన్ ఆనియన్స్ లాగా కూడా వేయిస్తుంటారు, సో అలా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే మీడియంగా వేయిస్తాను. ఆనియన్ తొందరగా వేగడానికి తెలిసిందే అందరికీ. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకున్నాము. మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. అందులో పట్ట అంటే దాల్చిన చెక్క అంటారు కదా, దాల్చిన చెక్క ఒక 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 4 ఇలాచి, అలాగే లవంగాలండి, నెక్స్ట్ లవంగాలు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఫైనల్గా ధనియాలండి, ఒక 1.5 టీ స్పూన్ ధనియాలు. ఇలా పేస్ట్ చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకున్నట్టు ఉంటుంది, అలాగే స్మెల్ మంచిగా వస్తుంది. ఇలాచీ కానీ ఇవన్నీ తీసేయకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం దోరగా వేగిన తర్వాత ఆనియన్స్, ఒక్క టమాటో తీసుకున్నానండి జస్ట్ మన గ్రేవీ కోసము. అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పొడవు ముక్కలు యాడ్ చేసుకున్నాను. టొమాటో యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది మాత్రం బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే తగినంత కారపొడి, స్పైసీ ఎవరు బాగా కారం ఇష్టపడితే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలాగే కొంచెం కొత్తిమీర. ఇవి 3 కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. కొత్తిమీర ఇలా వేసుకుంటే బాగా వేగి దాని స్మెల్ అంతా ఆ గుజ్జులోకి దిగుతుందనమాట. నెక్స్ట్ లివరు అండ్ చికెన్ లివరు, చికెను 2 యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ముందుగా అయితే వాటర్ పోయకూడదు, వాటర్ పోయకుండానే బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇది చాలా థిక్గా వస్తుంది కాబట్టి మనకు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ మనం మూత పెట్టే చేయాలి. ఆ ఆవిరికి బాగా ఉడికి చికెన్ కానీ లివర్ కానీ చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యి థిక్గా అయిపోవాలి, ఒక ఫ్రై లాగా, సెమీ గ్రేవీ లాగా. సో ఇలా మీడియంగా బాయిల్ అయిన తర్వాత, హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మిగిలిన కొత్తిమీర ఏదైతే ఉందో అది లాస్ట్లో యాడ్ చేసేసుకున్నామంటే ఇంకా ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఏం లేదు. ఎవరైనా ఉప్పు కారం చూసుకొని
సరిపోకపోతే యాడ్ చేసుకోవడం తప్ప ఇంకే ఐటమ్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మూత పెట్టేసుకొని మనం బాయిల్ చేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇలా వస్తుంది ఫైనల్ లుక్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది, రసంలోకి బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.